టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆటగాడిని కేవలం వయసు ఆధారంగా అంచనా వేయకూడదని, ఫిట్నెస్, మైదానంలో కనబరిచే ప్రదర్శన మాత్రమే అసలైన ప్రామాణికాలని ఆయన స్పష్టం చేశారు. అయితే రోహిత్ కోహ్లీలు 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడతారా లేదా అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయమని, వారు ఫిట్గా ఉండి దేశం కోసం రాణించగలమనే నమ్మకంతో ఉంటే వారిని ఆపాల్సిన అవసరం లేదని ధోని అభిప్రాయపడ్డారు. అయితే అపారమైన అనుభవం అనేది రాత్రికి రాత్రి రాదని, సచిన్ టెండూల్కర్ వంటి ఆటగాళ్లు దశాబ్దాల పాటు కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. సుమారు 80 నుండి 85 మ్యాచ్లు ఆడితేనే ఒత్తిడిని, భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో ఒక ఆటగాడికి అర్థమవుతుందని, కాబట్టి జట్టులో యువ ఉత్సాహంతో పాటు సీనియర్ల అనుభవం కూడా చాలా ముఖ్యమని ధోని పేర్కొన్నారు. అయితే T20 ప్రపంచ కప్లో భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్టని, అన్ని విధాల సమతుల్యంగా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.